వెల్కమ్ టు సత్య న్యూస్. నేను కళ్యాణి. ముందుగా హెడ్లైన్స్. జనసందోహం మధ్య కొనసాగిన చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎన్నికల ప్రచార ర్యాలీ. చౌటుప్పల్ మున్సిపాలిటీలో సిపిఎం మరియు బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు. ప్రతి ఒక్కరూ ఎక్కువ పోలింగ్ అయ్యే విధంగా చూడాలని కోరిన లోక్సభ ఎన్నికల జిల్లా సాధారణ పరిశీలకులు మనోజ్ కుమార్ మాణిక్రావు సూర్యవంశీ. రోడ్డు ప్రమాదంలో మరణించిన పట్టణ బీఆర్ఎస్ పార్టీ కార్యదర్శి సందేనేని జనార్దన్ రావు దశదిన కర్మలో పాల్గొన్న మాజీ మంత్రి ఉంటగండ్ల జగదీష్ రెడ్డి. ఓటు హక్కుపై ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శనను సందర్శించిన లోక్సభ ఎన్నికల సాధారణ పరిశీలకులు మనోజ్ కుమార్ మాణిక్రావు సూర్యవంశీ. రఘునాథపురంలో బూర నర్సయ్య గౌడికి పద్మశాలిల ఘన సన్మానం. వలిగొండ ఎక్స్ రోడ్ నుండి మార్కండేయ గుడి వరకు నిర్మిస్తున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులు పరిశీలిస్తున్న చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్ వెండ్రెడ్డి రాజు. ప్రభుత్వ విప్ వీళ్ళ ఐలయ్య సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన మోటకొండూరు వైఎస్ ఎంపీపీ ఎల్లందుల మల్లేష్ గౌడ్. టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా 23వ పార్టీ ఆవిర్భావ దినోత్సవం. చిట్యాల శ్రీనివాస ఆధ్వర్యంలో ఓబీసీ మోర్చా సామూహిక సమావేశం. అభివృద్ధి ఆమడ దూరంలో చిట్టంపాడు గ్రామ పంచాయతీ. మోడీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా 138వ మేడేను నిర్వహించాలని పిలుపునిచ్చిన ఐఎఫ్టియు. పగిడిమర్రి గ్రామ మాజీ సర్పంచ్ గోలి నర్సిరెడ్డి ఆధ్వర్యంలో వయోవృద్ధులకు హెల్త్ క్యాంప్. మేడేను జయప్రదం చేయాలని పిలుపునిచ్చిన ఏఐటియుసి కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఉపాధ్యక్షులు మాజీ మంత్రి రామరెడ్డి దామోదర్ రెడ్డి సమక్షంలో చేరిన మాజీ కౌన్సిలర్ బైరు దుర్గయ్య. మేడే సందర్భంగా కార్మిక జెండాలను ఎగరవేయాలని పిలుపునిచ్చిన సిఐటియు రాష్ట్ర కార్యదర్శి జె వెంకటేష్. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలం గుడ్డిబావి చౌరస్తా వద్ద చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపును కోరుతూ ర్యాలీ కార్నర్ మీటింగ్ నిర్వహించారు. ఈ ర్యాలీకి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండల గుడ్డిబావి చౌరస్తా వద్ద చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపును కోరుతూ ర్యాలీ కార్నర్ మీటింగ్ నిర్వహించారు. ఈ ర్యాలీకి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అండెం సంజీవ్ రెడ్డి, గిరిజన సహకార ఆర్థిక సంస్థ చైర్మన్ బెల్లయ్య నాయక్, మహిళా సహకార అభివృద్ధి సంస్థ చైర్మన్ బండ్రు శోభారాణి తదితరులు పాల్గొన్నారు. బొమ్మల రామారం మండల కేంద్రంలో భారీ రండి కార్యకర్తలు అందరూ ముందుకు రావాలి. అందరూ రోడ్డు మీదకి రావాలి. నిందకుండా అందరూ శ్యామల దగ్గర ఉన్న నాయకులందరూ దయచేసి రోడ్డు మీదకి రావాలి.
నాయకులంతా పెద్దలు జిల్లా అధ్యక్షులు అన్న ఆనంద్ సంజయ్ రెడ్డి గారు రావాలంటే కిరణ్ భారీ మెజార్టీ గెలిపేయాలి. గెలిచిండు కానీ మెజార్టీ కోసం అర్థం చేసుకోండి. 10 సంవత్సరాలు వారి పరిపాలన చూశాం కాబట్టి ఈసారి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి ఎంపీగా మన కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించుకుంటే కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకే రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాజగోపాల్ రెడ్డి గారి నాయకత్వం. ఏం చెప్తున్నావు అందరికి? ఏం చెప్తున్నావు? మళ్ళీ మేము 40 వచ్చాం కదా, రేపు కూడా వస్తాం. మీకు ఏ కావాలో చేస్తాం. ఇంట్లో మినిమం సంవత్సరం ఫస్ట్ రేషన్ కార్డు ఇస్తాం. మీరు గ్యాస్ ఎవరికైనా 5 నెలలకు ఎక్కువ నేను కడుతున్నాం పైసలు. ఎవరు కూడా ఇబ్బంది పడదు. వేరే ప్రతిపక్షాలు అట్లా అంటారు, కాంగ్రెస్ వచ్చింది కాబట్టి మీరు అంటారు. పెన్షన్లు కూడా వస్తాయి. ఒక్కొక్కటి వాడు అప్పు చేసిపోయినా ఎయిర్పోర్ట్ వస్తున్నాం. ఇవాళ మీరందరూ చూస్తున్నారు, గత 10 సంవత్సరాలుగా మనం వాడుకునే నిత్యావసర సరుకులు ఏ విధంగా మోడీ గారు ధరలు పెంచిండో మీరు అర్థం చేసుకోవాలి. గత 10 సంవత్సరాల కింద పెట్రోల్ ధర ఎట్లుండే, డీజిల్ ధర ఎట్లుండే, మన ప్రియతమ నాయకురాలు సోనియా గాంధీ నాయకత్వంలో మన్మోహన్ సింగ్ గారు అధికారంలో ఉన్నప్పుడు మా అక్క చెల్లెల కోసం 450 రూపాయల సిలిండర్ ఇస్తే ఈ దుర్మార్గపు మోడీ వచ్చి 1200 రూపాయలు ఇలా 1200 రూపాయలు గ్యాస్ ధర చేసిండు. మరి మోడీకి 1200 ధర సిలిండర్ చేసేందుకు ఇవ్వాలన్నా? మనందరి ఖాతాలో ఒక్కొక్కరికి 15 లక్షలు వేస్తా, మీరందరూ నాకు అధికారం ఇస్తే నల్ల ధనాన్ని వేస్తున్నటువంటి మోడీ ఇవాళ మన రైతుల మీద నల్ల చట్టాలు వేసి ఇవాళ రైతులు వ్యవసాయం చేయలేకుండా కార్పొరేట్ వ్యవస్థ చేస్తున్నటువంటి మరి మోడీకి ఎందుకు ఓటేయాలనో మీరు ఆలోచన చెయ్యాలి. గతంలో బంగారం 45,000 50,000 ఉండే, ఇవాళ 70 రూపాయలు 75,000 వెళ్ళడానికి కారణం మోడీ గారు. ఒక అక్క పెళ్లి చేద్దామన్నా, చెల్లె పెళ్లి చేద్దామన్నా తులం బంగారం 75,000 ఉంది. మళ్ళొక్కసారి మోడీ గారికి వేస్తే ఈ దేశాన్ని పాకిస్తాన్ దేశానికి అమ్ముతారు తప్ప మన దేశంలో మన దేశ బాధ్యత ఉండనియదు. మోడీ ఏమున్నా సెంటిమెంట్లు భారతదేశ ప్రజలను మతానికి మత్తులకు ముంచేస్తున్నారు. మనందరం దేవుని పూజిస్తలేమా? మొన్నదాకా రాముడు దేవుడు, రాముడిని గుడి కడుతున్నా అన్నాడు. రాముని పేరు మీద ఓట్లాడుతున్నాడు. ఏముందంటే ఇంటింటికి బియ్యం పంపిండు. నా బియ్యం నీకు, నీ బియ్యం నాకు. మరి బియ్యం వస్తే కడుపు నిండిందా అమ్మా? మీరు ఆలోచన చేయాలి. గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు పెట్రోల్ ధర ఎట్లుండే, డీజిల్ ధర ఎట్లుండే, గ్యాస్ ధర ఎట్లుండే, రైతులకు ఏ రకంగా స్వేచ్ఛ ఉండే, రైతుల ఖాతాల్లో 15,000 వేస్తున్న మోడీ మరి ఏ ముఖం పెట్టుకొని ఓట్లు వేయడానికి వచ్చిందో మీరు చెప్పాలి. భువనగిరి పార్లమెంట్ ఇన్ఛార్జ్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సమక్షంలో మున్సిపల్ చైర్మన్ వెంరెడ్డి రాజు ఆధ్వర్యంలో చోటుపల్ మున్సిపాలిటీ మాజీ వార్డు సభ్యులు బత్తుల విప్లవ్తో పాటు మరో 40 మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు. మునుగోడు అభివృద్ధి ప్రదాత భువనగిరి పార్లమెంట్ ఇన్ఛార్జ్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సమక్షంలో మున్సిపల్ చైర్మన్ వెంరెడ్డి రాజు ఆధ్వర్యంలో చౌటుపల్ మున్సిపాలిటీ మాజీ వార్డు సభ్యులు బత్తుల విప్లవ్తో పాటు మరో 40 మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారిలో ఉడుగు శ్రీను, ఉడుగు రమేష్, దేపరాజు, మోగ్దాల రాములు, యారసాని సతీష్, జొరికే నగేష్, గోసిక నరసింహ, ఓరుగంటి రాజేందర్, మహేందర్ వీరితో పాటు మరో 50 మంది యువకులు చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆకుల ఇంద్రసేనారెడ్డి, మున్సిపల్ అధ్యక్షులు సిర్విన్ నరసింహగౌడ్, మండల అధ్యక్షులు బోయ దేవేందర్, మున్సిపల్ ప్రధాన కార్యదర్శి పందుల రాజేష్ గౌడ్, కొయ్యాడ సైదులు, మోగుదాల రమేష్ గౌడ్, సందగల్ల సతీష్, బొబ్బిల్ల మురళి, బొంగు జంగయ్య, భానుబాయ్, చెరకు లింగస్వామి తదితరులు పాల్గొన్నారు.
శనివారం నల్గొండ పార్లమెంటు పరిధిలోని వివిధ మండలాలలో పోలింగ్ కేంద్రాలను లోక్సభ ఎన్నికల జిల్లా సాధారణ పరిశీలకులు మనోజ్ కుమార్ మాణిక్రావు సూర్యవంశీ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కేశరాజుపల్లి, తిప్పర్తి, మాడుగులపల్లి, కుక్కడం, వేములపల్లి తదితర మండలాలు, గ్రామాలలోని పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసి కనీస సౌకర్యాలను, ఇతర అంశాలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడారు. శనివారం నల్లగొండ పార్లమెంటు పరిధిలోని వివిధ మండలాలలో పోలింగ్ కేంద్రాలను లోక్సభ ఎన్నికల జిల్లా సాధారణ పరిశీలకులు మనోజ్ కుమార్ మాణిక్రావు సూర్యవంశీ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కేశరాజుపల్లి, తిప్పర్తి, మాడుగులపల్లి, కుక్కడం, వేములపల్లి తదితర మండలాలు, గ్రామాలలోని పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసి కనీస సౌకర్యాలను, ఇతర అంశాలను పరిశీలించారు. అనంతరం మిర్యాలగూడలోని లోక్సభ ఎన్నికల పంపిణీ రిజిస్ట్రేషన్ కేంద్రాన్ని, స్ట్రాంగ్ రూమ్ తనిఖీ చేశారు. ఆయా పోలింగ్ కేంద్రాల సందర్శన సందర్భంగా ఆయన మాట్లాడుతూ లోక్సభ ఎన్నికల సందర్భంగా ఎక్కువ పోలింగ్ అయ్యే విధంగా చూడాలని, ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరికి ఓటర్ చిట్టీలను పంపిణీ చేయాలని, అదే సమయంలో పోలింగ్ తేదీని సైతం తెలియజేయాలని సూచించారు. ఆయన వెంట మిర్యాలగూడ ఆర్డీఓ శ్రీనివాసరావు, తహసీల్దార్ హరిబాబు, ఆయా మండలాల తహసీల్దార్లు ఉన్నారు. రోడ్డు ప్రమాదంలో మరణించిన పట్టణ బీఆర్ఎస్ పార్టీ కార్యదర్శి సందినేని జనార్దన్ రావు దశదిన కర్మతో మాజీ మంత్రి గుంటెగండ్ల జగదీష్ రెడ్డి పాల్గొని వారి చిత్రపటానికి పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రోడ్డు ప్రమాదంలో మరణించిన పట్టణ బీఆర్ఎస్ పార్టీ కార్యదర్శి సందినేని జనార్దన్ రావు దశదిన కర్మలో మాజీ మంత్రి గుంటగండ్ల జగదీష్ రెడ్డి పాల్గొని వారి చిత్రపటానికి పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రమావత్ రవీంద్ర కుమార్, శాసనమండలి సభ్యులు ఎంసీ కోటిరెడ్డి, నల్గొండ టీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి, మాజీ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్రావు, చిరుమర్తి లింగయ్య, కంచర్ల భూపాల్ రెడ్డి, తిప్పన విజయసింహారెడ్డి, రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్ కటికం సత్తయ్యగౌడ్, రామచంద్ర నాయక్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చీర పంకజ్ యాదవ్, మాలె శరణ్యారెడ్డి, నల్గొండ మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి, సింగం రామ్మోహన్, వంగాల సహదేవారెడ్డి, బక్రం వెంకన్న, పార్టీ అధ్యక్షులు భువనగిరి దేవేందర్, దేప వెంకట్రెడ్డి, ఐతగోని యాదయ్య తదితరులున్నారు. సార్ 1 సెకండ్. ఓటు హక్కుపై కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్స్ ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను నల్గొండ పార్లమెంటు సాధారణ ఎన్నికల పరిశీలకులు సీనియర్ ఐఏఎస్ అధికారి మనోజ్ కుమార్ మాణిక్రావు సూర్యవంశీ శనివారం సందర్శించారు. ఓటు హక్కుపై కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్స్ ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను నల్లగొండ పార్లమెంటు సాధారణ ఎన్నికల పరిశీలకులు సీనియర్ ఐఏఎస్ అధికారి మనోజ్ కుమార్ మాణిక్రావు సూర్యవంశీ శనివారం సందర్శించారు. ఎన్నికల ప్రస్థానంతో పాటు ఓటర్ గైడ్పై సిబిసి ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శనను ఆయన ఆసక్తిగా తిలకించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఓటర్లలో చైతన్యం కోసం ఇలాంటి ఫోటో ఎగ్జిబిషన్లు మరింత విస్తృతంగా నిర్వహించాలని కోరారు. ప్రతి ఒక్క ఓటరు తమ హక్కును ఉపయోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. స్వీప్ కార్యక్రమం కింద మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ సిఇఓ, స్వీప్ నోడల్ అధికారి ఎన్ ప్రేమ్ కరణ్ రెడ్డి, జిల్లా సమాచార ప్రచార సంబంధాల శాఖ సహాయ సంచాలకులు యు వెంకటేశ్వర్లు, సిబిసి జిల్లా ఫీల్డ్ పబ్లిసిటీ అధికారి కోటేశ్వరరావు, ఐకేపీ డిపిఎం అరుణ్ కుమార్, ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఘన్శ్యామ్, లైబ్రేరియన్ రాజారాం, బోధన సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా రాజ్పేట మండలం రఘునాథపురం గ్రామంలో శనివారం శ్రీ రఘునాథ మార్కండేయ పద్మశాలి సంఘం భవనంలో ఏర్పాటు చేసిన పద్మశాలి ఆత్మీయ సమ్మేళనాన్ని ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ ఎంపీ భారతీయ జనతా పార్టీ భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్. ఈ సందర్భంగా వారు చేనేత మరమగ్గాల కార్మికులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా రాజ్పేట మండలం రఘునాథపుర గ్రామంలో శనివారం శ్రీ రఘునాథ మార్కండేయ పద్మశాలి
సంఘం భవనంలో ఏర్పాటు చేసిన పద్మశాలి ఆత్మీయ సమ్మేళనాన్ని ముఖ్య అతిథిగా మాజీ ఎంపీ భారతీయ జనతా పార్టీ భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ విచ్చేశారు. ఈ సందర్భంగా వారు చేనేత మరమగ్గాల కార్మికులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీ రఘునాథ మార్కండయ్య పద్మశాలి సంఘం కార్యనిర్వాహక అధ్యక్షులు బింగి సుదర్శన్ మాట్లాడుతూ చేనేత పవర్లూమ్స్ కార్మికుల సమస్యలను స్థితిగతులను వారికి విన్నపించి వినతి పత్రం అందజేయడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా బూర నర్సయ్య గౌడ్ మాట్లాడుతూ చేనేత మరియు పవర్లూమ్స్ కార్మికుల సమస్యల పట్ల సానుకూలంగా స్పందించి సమస్యలు పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తానని, అన్ని విధాల చేనేత మరమగ్గాల కార్మికులందరినీ ఆదుకుంటానని తెలిపారు. ఈ సందర్భంగా వారిని పద్మశాలి కుల బాంధవులందరూ చేనేత శాలువలతో ఘనంగా సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం సభ్యులు, నాయకులు, కుల బాంధవులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. చీర నా దేవుడితో 25,000 చీర కొనుక్కొని ఆమెతో కట్టించి స్పీకర్ చైర్ మీద కూర్చోబెట్టిన నా హ్యాండ్లే ఇంటర్నేషనల్ హ్యాండ్లూమ్ డే. మునుగోడు నియోజకవర్గం అభివృద్ధి ప్రదాత ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కృషితో ఏర్పాటు చేసిన వలిగొండ ఎక్స్ రోడ్డు నుండి మార్కండయ్య గుడి వరకు నిర్మిస్తున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులను చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్ వెంరెడ్డి రాజు పరిశీలించారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులతో మాట్లాడారు. మునుగోడు నియోజకవర్గం అభివృద్ధి ప్రదాత ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కృషితో ఏర్పాటు చేస్తున్న వలిగొండ ఎక్స్ రోడ్డు నుండి మార్కండేయ గుడి వరకు నిర్మిస్తున్న బీటీ రోడ్డు నిర్మాణం పనులను చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్ వెంరెడ్డి రాజు పరిశీలించారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులతో మాట్లాడుతూ బీటీ రోడ్డు నిర్మాణం సత్వరమే నెల రోజులలో పనులు పూర్తి చేయాలని చెప్పి అధికారులను ఆదేశించారు. చౌటుప్పల్ పట్టణ ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నటువంటి చిరకాల కోరిక నెరవేరడం జరుగుతున్నదని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షుడు సుర్వి నరసింహగౌడ్, గోషిక వినయ్, గోషిక నరసింహ, కర్ణాటి శ్రీశైలం, ఎరుకల వినయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రభుత్వపు ఆలేరు ఎమ్మెల్యే బీలైలయ్య సమక్షంలో మోటకొండూరు మండలం మాటూరు గ్రామానికి చెందిన మోటకొండూరు వైస్ ఎంపీపీ ఎల్లందుల మల్లేష్ బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి తన అనుచరులతో కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రభుత్వపు ఆలేరు ఎమ్మెల్యే బీలైలయ్య సమక్షంలో మోటకొండూరు మండలం మాటూరు గ్రామానికి చెందిన మోటకొండూరు వైఎస్ ఎంపీపీ ఎల్లందుల మల్లేష్ బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి తన అనుచరులతో కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. ఈ సందర్భంగా ప్రభుత్వపు ఆలేరు ఎమ్మెల్యే బీలైలయ్య వారికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో 23వ పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా శనివారం పార్టీ పతాకాన్ని మండల పార్టీ అధ్యక్షుడు నిరంజన్ గౌడ్ ఎగురవేయడం జరిగింది. ఈ సమావేశంలో సింగిల్ విండో చైర్మన్ చింతల దామోదర్ రెడ్డి, టౌన్ ప్రధాన కార్యదర్శి బుడబోయిన వెంకటేశం యాదవ్లు పాల్గొని మాట్లాడారు. టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో 23వ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శనివారం పార్టీ పతాకాన్ని మండల పార్టీ అధ్యక్షుడు నిరంజన్ గౌడ్ ఎగురవేయడం జరిగింది. ఈ సమావేశంలో సింగిల్ విండో చైర్మన్ చింతల దామోదర్ రెడ్డి, టౌన్ ప్రధాన కార్యదర్శి బుడబోయిని వెంకటేశం యాదవ్, మండల ప్రధాన కార్యదర్శి ఢిల్లీ మాధవరెడ్డి, చిన్న బాలరాజు, ముప్పిడి శ్రీనివాస్ గౌడ్, మాజీ రామాలయం చైర్మన్ దేవరపల్లి గోవర్ధన్ రెడ్డి, ఎండి ఖలీల్, శ్రీనివాసాచారి,
బండ్ల శ్రీకాంత్, దోర్నాల నరేష్, శివశంకర్, లింగస్వామి పాల్గొన్నారు. మే 13న జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి యాదవ్ని భారీ మెజార్టీతో గెలిపిస్తామని సమావేశంలో పాల్గొన్న కార్యకర్తలు పిలుపునివ్వడం జరిగింది. శనివారం స్థానిక చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని లింగోజిగూడెం నేషనల్ హైవే పక్కన షీగోటి ఫంక్షన్ హాల్లో భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా నల్గొండ జిల్లా అధ్యక్షుడు చిట్యాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఓబీసీ మోర్చా సామూహిక సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తండూరి శ్రీనివాస్ పాల్గొని ప్రసంగించారు. శనివారం స్థానిక చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని లింగోజిగూడెం నేషనల్ హైవే పక్కన సిగోడి ఫంక్షన్ హాల్లో భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా నల్లగొండ జిల్లా అధ్యక్షుడు చిట్యాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఓబీసీ మోర్చా సామూహిక సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తండూరి శ్రీనివాస్ పాల్గొని ఓబీసీ జిల్లా ఐక్యతను కొనియాడారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ బీసీల పట్ల మోడీ అంకితభావంతో విశ్వకర్మ యోజన పథకం కింద 18 కులాల చేతి వృత్తుల వారికి ఎటువంటి పూచీ లేని రుణాలను బ్యాంకుల ద్వారా అందిస్తున్న ప్రధానికి మరోసారి ప్రధానమంత్రిగా అవకాశం ఇవ్వాలని బీసీ కులాలను వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో మహేష్ ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు కోమట్ల వీరేశం, ఓబీసీ మోస్ట్ రాష్ట్ర అధికార ప్రతినిధి ముంగి ధనంజయ, ఓబీసీ రాష్ట్ర పబ్లిసిటీ సెక్రటరీ నెట్టు శ్రీశైలం, ఓబీసీ కార్యవర్గ సభ్యులు దాసోజు భీక్ష్మాచారి, ఓబీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పెదవుని అంజన్ గౌడ్, ఓబీసీ జిల్లా ప్రచార కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పల్లెలను పట్టుకొమ్మలుగా తీర్చిదిద్దడానికి గ్రామ పంచాయతీలకు తగిన నిధులు కేటాయించి అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తుంటే అందుకు భిన్నంగా చిట్టెంపహడ్ గ్రామ పంచాయతీ దయనీయ స్థితిలో అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది. అభివృద్ధి ఆమడ దూరంలో చిట్టెంపాడు గ్రామ పంచాయతీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పల్లెలను పట్టుకొమ్మలుగా తీర్చిదిద్దడానికి గ్రామ పంచాయతీలకు తగిన నిధులు కేటాయించి అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తుంటే అందుకు భిన్నంగా చిట్టంపాడు గ్రామ పంచాయతీ దయనీయ స్థితిలో అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది. నాంపల్లి మండల కేంద్రానికి కూతవెట్టు దూరంలో ఉన్న అధికారుల పర్యవేక్షణ, పంచాయతీ కార్యదర్శి నిర్లక్ష్యం కళ్లకు కట్టినట్టు కనబడుతుంది. గ్రామంలో ముందు చూపు లేకుండా సరైన ప్రమాణాలు పాటించకుండా నిర్మించిన వైకుంఠధామం సమస్యల వలయంలో అర్ధాంతరంగా ఆగిపోయింది. లక్షల రూపాయలు వెచ్చించి నిర్మించిన వైకుంఠధామం మరియు డంపింగ్ యార్డు నిర్మాణాలు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. కర్మకాండ అనంతరం జరగాల్సిన కార్యక్రమాలన్నీ గ్రామస్తులు నివాస గృహాల మధ్యన చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. పల్లె ప్రకృతి వనం నాంపల్లి హైదరాబాద్ రహదారి పక్కన ఏర్పాటు చేసినప్పటికీ పట్టించుకునే నాదుడే లేక నేడు ఎండిన మొక్కలతో దర్శనమిస్తుంది. గ్రామాలలో పల్లె ప్రకృతి వనాలకు చుట్టూ ఫెన్సింగ్ రక్షణ, కంచె వేసి సంరక్షణ చేస్తుంటే ఇక్కడ పల్లె ప్రకృతి వనానికి నీటి సౌకర్యం లేక, కంచె వేసే దిక్కు లేక పల్లె ప్రకృతి వనాన్ని సంరక్షించే నాదుడే కరువయ్యాడు. రెడ్డి అండి, మా చిట్టంపాడు గ్రామము. ఇక్కడ మేము గ్రామంలో మాది ఇల్లు ఇక్కడ ఉంటుంది మూల మీద. ఈ రోడ్డు మొత్తం 10 మంది తిరిగే రోడ్డు. ఈ ఊరిలో మనకు శ్మశాన వాటిక ఆల్రెడీ కడుతున్నారు, కొంచెం రన్నింగ్లో ఉన్నది, పెండింగ్లో ఉన్నది. ఏదైనా కార్యక్రమం చేసుకోవాలనుకుంటే ఊరు బయట చేసుకోవాలి. అట్లా కాకుండా ఊరనే చేసుకుంటా అడిగిన వాళ్ళ మీదకి నువ్వెంత, నీ లెక్క ఎంత, మేము గిట్నే చేసుకుంటాం, మేము వెనకటి నుంచి చేసుకుంటాం అనేది. ఇక్కడ స్నానాలు చేసి
ఇక్కడ నెత్తులూరు ఇది బస్ స్టాండ్ అండి. బస్ స్టాండు, ఆ బస్ స్టాండ్లో దేనికి ప్రజలు బస్సు ఎక్కడానికి ప్రయాణికుల గురించి పెట్టిరు. నెత్తులూరు పుట్టడానికి, తోలా కట్టే ఎండబెడతానికి, దానికి ఇట్లా ఉంది. ఏమనంటే అడిగిన వాళ్ళ మీదకి ఫైర్ కావడం. మీరు పంచాయత్ సెక్రటరీ చెప్పలేదా? పంచాయత్ సెక్రటరీకి ఎన్నోసార్లు చెప్పినా కానీ ఏం పట్టించుకోలే. అతను ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. మాకు అతని వల్ల మాకు ఏ ప్రయోజనం లేదు. గత 2-3 సంవత్సరాల నుంచి చేస్తూనే ఉన్నాము, ఏది రెస్పాన్స్ లేదు. మీరు గతంలో నర్సరీ గురించి కూడా చెప్పినట్టుంది. ఆ టైంలో నర్సరీ గురించి పక్కన ఇంకోటి నర్సరీ ఉంది, దానికి సపరేట్ ట్యాంక్ పెట్టి నర్సరీకి ఆ ట్యాంక్ ద్వారా వాటర్ పంపించాలని చెప్తే, దానికి ఉపాధి హామీ కింద ఒకటి వాటర్ తొట్టి కడితే ఆ తొట్టిల నుంచి నీళ్ళు వాడుకుంటా దానికి ఎట్లాంటి ట్యాంక్ లేకపోవడం, దానివల్ల నీళ్ళు ఎక్స్ట్రా అయ్యి రోడ్డుకు అడ్డం వచ్చి దారికి అడ్డం అయ్యి అంతా జనాలు ఇబ్బంది కావడం. అడిగితే నువ్వేం చేసుకుంటావు, నేను చేసేది గింతే అని మాట్లాడతాడు. కొన్ని ఏదో ఇబ్బందుల వల్ల ఆగిపోయింది. ఊరు బయట చేసుకోవచ్చు కదా. 10 మంది పోతున్నారు. కార్యక్రమాలు చేసుకుంటారా? నీకు ఇచ్చే చేసుకుంటావు, వెంకటేం చేస్తలేవా? మేము పోస్తాం కానీ పోయనిస్తురా? ఇక్కడ ఇప్పుడు ఆ కరువు పని ఎత్తారు, పోయి రాదు తీసుకొచ్చి. ఆ కరువు పని కాడ ఎత్తారు, పోయి రాదు తీసుకొచ్చి. అవుతానే పోస్తాను నా ట్రాక్టర్ వాళ్ళు నింపుతా అంటే వాళ్ళు నింపేది వాళ్ళకు నింపరాలు.
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో శుక్రవారం స్థానిక బస్టాండ్ వద్ద 138వ మేడే పోస్టర్ను భారత కార్మిక సంఘాల సమైక్య జిల్లా అధ్యక్షులు నాగరాజు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా భారత కార్మిక సంఘాల సమైక్య జిల్లా అధ్యక్షులు నాగరాజు మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో శుక్రవారం స్థానిక బస్టాండ్ వద్ద 138వ మేడే పోస్టర్ను భారత కార్మిక సంఘాల సమైక్య జిల్లా అధ్యక్షులు నాగరాజు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా భారత కార్మిక సంఘాల సమైక్య జిల్లా అధ్యక్షులు నాగరాజు మాట్లాడుతూ 8 గంటల పనిదినం పరిరక్షణకై 4 లేబర్ కోడుల రద్దుకై కార్మికులు ఉద్యమించాలని పిలుపునిచ్చారు. మేము 400 సీట్లు ఇస్తే ఈ రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్తున్న బీజేపీకి దాన్ని పాసిస్తూ కూటమికి వ్యతిరేకంగా పార్లమెంట్ ఎలక్షన్లో కార్మిక దెబ్బను రుచి చూపించాలని కార్మికులకు పిలుపునిచ్చారు. నేషనల్ మానిటైజేషన్ పేరుతో ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ కార్పొరేట్ శక్తులకు అప్పనంగా అప్పజెప్తున్న మోడీ విధానాలకు వ్యతిరేకంగా ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. 1 మేన ప్రపంచ కార్మిక వర్గం సాధించుకున్న హక్కులను 10 గంటల తగ్గింపును సాధించుకున్న పోరాట దినం ప్రపంచ కార్మిక దినోత్సవం మేడేను కార్మికులందరూ అరుణ పతాకాలను వాడవాడలా ఎగురవేయాలని కార్మికులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు జిల్లా నాయకులు పంజాల మురళి, నీల అర్జున్, ఇక్కిరి సిద్ధులు, ఇక్కిరి బీరయ్య, ఎగగందుల ఎద్దులు సిద్ధులు, ఆటో యూనియన్ నాయకులు ఆముదం సిద్ధులు, మడిపల్లి రమేష్, ఆంజనేయులు, భిక్షపతి, శ్రీను తదితరులు పాల్గొన్నారు. మొబైల్ మేడికేర్ యూనిట్ ఎంఎంయు కనగల్ మండలంలోని పగిడిమరి గ్రామంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నల్గొండ బ్రాంచ్ చైర్మన్ గోలి అమరేందర్ రెడ్డి పర్యవేక్షణలో శనివారం గ్రామ మాజీ సర్పంచ్ నర్సిరెడ్డి ఆధ్వర్యంలో గ్రామంలో 60 సంవత్సరాలు పైబడిన 58 మంది వయోవృద్ధులకు రెడ్ క్రాస్ వైస్ చైర్మన్ డాక్టర్ ఏసీహెచ్ పుల్లారావు, డాక్టర్ ఆకుల శశిధర్, జనరల్ ఫిజిషియన్ రెడ్ క్రాస్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రాములు పర్యవేక్షణలో ఆరోగ్య పరీక్షలు చేసి వారికి విటమిన్ కాల్షియం టాబ్లెట్లు అందజేశారు. మొబైల్ మెడికేర్ యూనిట్ కనగల్ మండలంలోని పగిడిమర్రి గ్రామంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నల్లగొండ బ్రాంచ్ చైర్మన్ గోలి అమరేందర్ రెడ్డి పర్యవేక్షణలో శనివారం గ్రామ మాజీ సర్పంచ్ గోలి నర్సిరెడ్డి ఆధ్వర్యంలో గ్రామంలో 60 సంవత్సరాలు పైబడిన 58 మంది వయోవృద్ధులకు రెడ్ క్రాస్ వైస్ చైర్మన్ డాక్టర్ ఏసీహెచ్ పుల్లారావు, డాక్టర్ ఆకుల శశిధర్, జనరల్ ఫిజిషియన్ రెడ్ క్రాస్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రాములు పర్యవేక్షణలో ఆరోగ్య పరీక్షలు చేసి వారికి విటమిన్ కాల్షియం టాబ్లెట్స్, మందులతో పాటు కంటి చుక్కల మందులు, ఆరోగ్యపరంగా తీసుకోవలసిన జాగ్రత్తలను డాక్టర్లు తెలియజేశారు. ఈ క్యాంపులో శ్యామల రెడ్ క్రాస్ సిబ్బంది సద్దాం హుస్సేన్, శ్రీనివాస్, గ్రామ పంచాయతీ సిబ్బంది, గ్రామ పెద్దలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. 138వ మేడే దినోత్సవ సందర్భంగా శనివారం ఏఐటియుసి నల్గొండ జిల్లా కార్యాలయంలో గోడ పత్రికలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి మాట్లాడారు. 138వ మేడే దినోత్సవం సందర్భంగా శనివారం ఏఐటియుసి నల్గొండ జిల్లా కార్యాలయంలో గోడ పత్రికను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా కార్మిక పండుగగా మేడేని భావిస్తారని, మే 1వ తేదీన అంతర్జాతీయంగా దాదాపు 180 దేశాలు మేడే దినోత్సవాన్ని జరుపుకుంటాయని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. 1886వ సంవత్సరంలో పని గంటల కొరకు చికాగోలో మొదలైన పోరాటాలలో కార్మికుల రక్తం నుండి ఉద్భవించిందే ఎర్ర జెండా అన్నారు. దాదాపు అన్ని రాజకీయ పార్టీలు, ఇతర కార్మిక సంఘాలు వారి వారి జెండాలను సృష్టించుకున్నారని, కేవలం ఎర్ర జెండా మాత్రం కార్మికుల రక్తం నుంచి ఉద్భవించిందన్నారు. భారతదేశంలోకి మొదటిసారిగా ఏఐటిసి ద్వారానే ఎర్ర జెండా వచ్చిందన్నారు. 104 సంవత్సరాల సుదీర్ఘమైన చరిత్ర కలిగిన ఏకైక సంఘం ఏఐటియుసిని అని ఆయన కొనియాడారు. భారతదేశంలో మొదటిసారిగా ఏఐటియుసి నాయకులు కమ్యూనిస్టు నేత సింగారవేణి శెట్టి ఆర్ 1923వ సంవత్సరంలో మద్రాసు నగరంలో ఎగరవేశారన్నారు. తాడిత
పీడిత అణగారిన వర్గాల శ్రేయస్సుకై పోరాడేది కేవలం ఎర్ర జెండానేనన్నారు. కార్మికుల సంక్షేమం కొరకు జరిగే పోరాటానికి ఏఐటీసీ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని ఆయన తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా జరిగే ఈ పండుగకు ఎలాంటి ఎలక్షన్ కోడ్ ఆంక్షలు పెట్టకూడదని ఆయన ఈ సందర్భంగా అధికారులను కోరారు. మేడే స్ఫూర్తితో భవిష్యత్తులో కార్మికుల హక్కుల సాధనకై పోరాడారని ఆయన ఈ సందర్భంగా కార్మికుల లోకానికి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐటీసీ జిల్లా కోశాధికారి డి వెంకటేశ్వర్లు, వి లెనిన్, గుండె రవి, ఎండి జానీ, యూసఫ్, మదార్, దస్తగిరి, బుర్రి రాములు, పి యాదయ్య, నాగరాజు, కొండ రాములు, రాజు తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ కార్మిక దినోత్సవం మే 1వ తేదీ మేడేను నల్గొండ జిల్లా వ్యాప్తంగా జయప్రదం చేయాలని చెప్పేసి కార్మిక లోకానికి నల్గొండ జిల్లా ఏఐటీసీ పక్షాన పిలుపునిస్తున్నాం. అమెరికాలోని చికాగో నగరంలో ఆవిర్భవించినటువంటి కార్మిక పోరాటం ప్రపంచవ్యాప్తంగా మే 1వ తేదీన కార్మిక దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుంది. ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్నటువంటి హక్కుల్ని ఈ భారతదేశంలోని కేంద్ర ప్రభుత్వం చేసే ప్రయత్నం ఈ భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ప్రభుత్వం చేస్తూ ఉంది. దీనికి వ్యతిరేకంగా కార్మిక లోకం గత కొన్ని సంవత్సరాలుగా పోరాటం చేస్తున్న ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తుంది. రాబోయే కాలంలో మన కార్మిక హక్కుల్ని కాపాడుకోవడం కోసం పెద్ద ఎత్తున మేడే పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని కార్మిక లోకం పోరాటాలకు సిద్ధం కావాలని చెప్పేసి ఏఐటీసీ నల్లగొండ జిల్లా కమిటీ పిలుపునిస్తూ రేపు మే 1వ తారీఖు నాడు ఆర్మీల అడ్డాల వద్ద గ్రామాల్లో మండల కేంద్రాల్లో ఏఐటీసీ పతాకాలను ఎగరవేయాలని చెప్పేసి పిలుపునిస్తూ ఉన్నాం. సూర్యాపేట పట్టణంలోని 20వ వార్డు తాళ్లగడ్డ ఇంద్రవెల్లి ముత్యాలమ్మ గుడి వద్ద జరిగిన కాంగ్రెస్ పార్టీ ఆత్మీయ సమావేశంలో సీనియర్ టీపీసీసీ ఉపాధ్యక్షులు మాజీ మంత్రి రామిరెడ్డి దామోదర్ రెడ్డి సమక్షంలో వార్డుకు చెందిన సీనియర్ నాయకులు మాజీ కౌన్సిలర్లు బైరు దుర్గయ్య కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా బైరు దుర్గయ్యకు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మాజీ మంత్రి రామిరెడ్డి దామోదర్ రెడ్డి మాట్లాడారు. సూర్యాపేట పట్టణంలోని 27వ వార్డు తాళ్లగడ్డ ఇంద్రవెల్లి ముత్యాలమ్మ గుడి వద్ద జరిగిన కాంగ్రెస్ పార్టీ ఆత్మీయ సమావేశంలో సీనియర్ టీపీసీసీ ఉపాధ్యక్షులు మాజీ మంత్రి రామిరెడ్డి దామోదర్ రెడ్డి సమక్షంలో వార్డుకు చెందిన సీనియర్ నాయకులు మాజీ కౌన్సిలర్ బైరు దుర్గయ్య కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా బైరు దుర్గయ్యకు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మాజీ మంత్రి రామిరెడ్డి దామోదర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీ 6 గ్యారంటీలలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు గృహ అవసరాలకు ఉచిత విద్యుత్తును ఇప్పటికీ అమలు చేసినట్లు చెప్పారు. కాంగ్రెస్ పార్టీ చెప్పిన ప్రతి మాట చేస్తుందని, పార్లమెంట్ ఎన్నికల తర్వాత ప్రతి హామీని అమలు చేస్తామని అన్నారు. మే నెల 13వ తేదీన జరిగే పార్లమెంట్ ఎన్నికలలో ఎంపీ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి చేతి గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అన్నారు. గతంలో తాను ముత్యాలమ్మ తల్లికి బోనం ఎత్తానని, వచ్చే సంవత్సరం కూడా బోనం ఎత్తి ప్రజలకు మంచి చేయాలని ముత్యాలమ్మ తల్లిని వేడుకుంటానని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ సభ్యులు రామిరెడ్డి సర్వోత్తమరెడ్డి, రాష్ట్ర నాయకులు కొప్పుల వేనారెడ్డి, పట్టణ అధ్యక్షులు అంజద్ అలీ, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కక్కిరేణి శ్రీనివాస్, కౌన్సిలర్లు సిరివెల్ల లక్ష్మీకాంతమ్మ, రాపర్తి శ్రీనివాస్, అనంతల యాదగిరి, కొండపల్లి దిలీప్ రెడ్డి, శనగాని రాంబాబు గౌడ్, అబ్దుల్ రహీం, రెబల్ శ్రీను, ఆలేటి మాణిక్యం, శబరినాథ్, చిలుముల సునీల్ రెడ్డి, కోడి సైదులు, అలుగుబెల్లి జగన్మోహన్ రెడ్డి, రాచకొండ దేవయ్య తదితరులు పాల్గొన్నారు. శనివారం యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో సిఐటియు జిల్లా ముఖ్య నాయకుల సమావేశం జిల్లా అధ్యక్షులు దాసరి పాండు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా సిఐటియు రాష్ట్ర కార్యదర్శి జె వెంకటేష్ పాల్గొని ప్రసంగించారు. శనివారం యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో సిఐటియు జిల్లా ముఖ్య నాయకుల సమావేశం జిల్లా అధ్యక్షులు దాసరి పాండు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా సిఐటియు రాష్ట్ర కార్యదర్శి జె వెంకటేష్ పాల్గొని మాట్లాడుతూ అమెరికాలోని చికాగో నగరంలో హేమార్కెట్ వద్ద 8 గంటల పనిని సాధించడం కోసం 138 సంవత్సరాల క్రితం కార్మికులు పోరాడి
ప్రాణాలు త్యాగం చేసి పని గంటలను సాధించుకున్నారని, ఆనాటి పోరాటం స్ఫూర్తికి గుర్తుగా ప్రపంచవ్యాప్తంగా కార్మిక వర్గం మేడే దినోత్సవం నిర్వహించుకుంటున్నామని తెలియజేశారు. కానీ నేడు మన దేశంలో అధికారంలోకి వచ్చిన మోడీ నాడు కార్మికులు సాధించుకున్న 8 గంటల పని విధానానికి తూట్లు పొడుస్తూ కార్పొరేట్లకు కొమ్ము కాస్తూ 12 గంటలకు పొడిగిస్తూ కార్మికుల శ్రమదోపిడికి యజమాన్యాలకు బార్ల డోర్లు తెరిచారని, దేశ సంపదను ప్రజల శ్రమశక్తిని కార్పొరేట్ వ్యక్తులను కట్టబెట్టారని దుయ్యబట్టారు. రానున్న పార్లమెంట్ ఎన్నికలలో మోడీ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలని కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కాసు మాధవి, జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం, జిల్లా సహాయ కార్యదర్శులు మాయకృష్ణ, బోడభాగ్య పాల్గొన్నారు. 2024 అంతర్జాతీయ కార్మిక దినోత్సవం మేడేని భువనగిరి జిల్లాలో చాలా విస్తృతంగా అన్ని ప్రాంతాల్లోనూ, అన్ని పని ప్రదేశాల్లోనూ, నివాస ప్రాంతాల్లోనూ పెద్ద వందల సంఖ్యలో మన భువనగిరి జిల్లాలో ఈ కార్యక్రమం నిర్వహించాలని చెప్పి ఇప్పుడు జరిగినటువంటి భువనగిరి జిల్లా సిఐటి సమావేశం నిర్ణయించింది. రాష్ట్ర కమిటీ కూడా ఇప్పటికే అన్ని జిల్లాల్లో కూడా పూర్తి స్థాయి సన్నాహాలు చేస్తూ ఉన్నది. ఈ మేడేకి చాలా ప్రాధాన్యత, ప్రత్యేకత ఉన్నది. ప్రపంచంలో నిరుద్యోగం పెరుగుతున్నది, ఆకలి దరిద్రం పెరుగుతున్నది, కార్మికుల యొక్క నిజవేతనాలు పడిపోతూ ఉన్నాయి. అదేవిధంగా పెరుగుతున్నటువంటి ద్రవ్యోల్బణం వల్ల అనేక రకాల కష్టాలకు గురవుతూ ఉన్నారు. మొత్తం ప్రపంచం అంతా చూస్తే, ప్రపంచం మొత్తం మీద చూస్తే కార్మికులకి కొనుగోలు శక్తి పడిపోవడం వల్ల ప్రతి నెలకి అప్పుల పాలవుతున్నటువంటి స్థితి ఉన్నది. అది మన భారతదేశంలో ప్రతి కుటుంబం 15,000 రూపాయలు అప్పులు అవుతా ఉన్నది. అయినప్పటికీ భారత్ వికసిస్తుందని, వెలిగిపోతుందని, ఈ పద్ధతిలో మరోసారి అవకాశం అని చెప్పి బీజేపీ ప్రభుత్వం ఎన్నికలను ఉపయోగించుకోవడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంది. అందుకని భారతదేశం ఉన్నటువంటి పెట్టుబడిదారీ విధానం రద్దు కావాలని సిఐటి కోరుతా ఉన్నది. అదేవిధంగా అంతర్జాతీయ సామ్రాజ్యవాదం ఏదైతున్నదో అది మన కార్మికుల్ని, కష్టజీవుల్ని తీవ్రంగా కష్టాలు పాలు చేస్తూ ఉన్నది. అటువంటి సామ్రాజ్యవాద విధానం నశించాలని సిఐటి పిలుపునిస్తూ ఉన్నది. కార్మిక వర్గం ఐక్యంగా 2023లో ఎట్లయితే కొట్లాడిందో 2024 సంవత్సరంలో కూడా ప్రపంచంలో ఎదురవుతున్నటువంటి కార్మిక వర్గ సవాళ్ళు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ, అది ఐక్యతకి సంబంధించింది కావచ్చు, లేదా మతోన్మాదానికి సంబంధించి కావచ్చు, ఉగ్రవాదానికి సంబంధించి కావచ్చు, నిరుద్యోగ సమస్య మీద కావచ్చు, గ్రామీణ వ్యవసాయ సంక్షోభం కావచ్చు, సకల సవాళ్ళని ఎదుర్కొనేదానికి ధీటుగా ఈ 24 మేడే స్ఫూర్తితో మరింత ఉధృతంగా కొట్లాడాలని, అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్రంలో మే 13న పార్లమెంట్కి ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. జూన్ 1వ తారీఖు వరకు దేశవ్యాప్తంగా 7 దశల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. జూన్ 4న ఫలితాలు రాబోతూ ఉన్నాయి. మూడోసారి చాలా చిత్తుగా, తుక్కుగా బీజేపీ ప్రభుత్వం ఓడిపోతుంది అనేది ఇప్పటికే జరిగినటువంటి 2 దశల ఎన్నికల్లో కూడా అది వెల్లడైంది. ఓటింగ్ బీజేపీ బలంగా ఉన్నటువంటి రాష్ట్రాల్లో కూడా పడిపోతూ ఉన్నది. రాబోయే 5 దశల్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగేటటువంటి స్థితి ఉన్నది. అందుకని ఏదైతే 8 గంటల పని విధానం కోసం 7 కార్మికులు ప్రాణాలు అర్పించి అమెరికా డే మార్కెట్లో చేసినటువంటి విరోచిత త్యాగాలు అయితే ఉన్నాయో వాటి పూర్తిగా తీసుకొని ఈ మేడేని 24 మేడేని విస్తృతంగా చేయాలని చెప్పి, అదేవిధంగా కార్మిక వర్గ హక్కుల సాధన కోసం, మోడీ ప్రభుత్వ పతనం కోసం కూడా రాజకీయంగా కృషి చేయాలని చెప్పి సిఐటియు తెలంగాణ రాష్ట్ర కమిటీ, అదేవిధంగా మన భువనగిరి జిల్లా సిఐటియు కమిటీ కూడా పిలుపునిస్తా ఉన్నాం. హెడ్లైన్స్ మరోసారి. జనసందోహం మధ్య కొనసాగిన చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎన్నికల ప్రచార ర్యాలీ. చౌటుప్పల్ మున్సిపాలిటీలో సిపిఎం మరియు బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు. ప్రతి ఒక్కరూ ఎక్కువ పోలింగ్ అయ్యే విధంగా చూడాలని కోరిన లోక్సభ ఎన్నికల జిల్లా సాధారణ పరిశీలకులు మనోజ్ కుమార్ మాణిక్రావు, సూర్యవంశీ. రోడ్డు ప్రమాదంలో మరణించిన పట్టణ బీఆర్ఎస్ పార్టీ కార్యదర్శి సందేనేని జనార్దన్ రావు దశదిన కర్మలో పాల్గొన్న మాజీ మంత్రి ఉంటగండ్ల జగదీష్ రెడ్డి. ఓటు హక్కుపై ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శనను సందర్శించిన లోక్సభ ఎన్నికల సాధారణ పరిశీలకులు మనోజ్ కుమార్ మాణిక్రావు, సూర్యవంశీ. రఘునాథపురంలో బూర నర్సయ్య గౌడికి పద్మశాలిల ఘన సన్మానం. వలిగొండ ఎక్స్ రోడ్ నుండి మార్కండేయ గుడి వరకు నిర్మిస్తున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులు పరిశీలిస్తున్న చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్ వెంట్రెడ్డి రాజు.
ప్రభుత్వ విప్ వీల్ ఐలియ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన మోటకొండూరు వైఎస్ ఎంపీపీ ఎల్లందుల మల్లేష్ గౌడ్. టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా 23వ పార్టీ ఆవిర్భావ దినోత్సవం. చిట్యాల శ్రీనివాస ఆధ్వర్యంలో ఓబీసీ మోర్చా సామూహిక సమావేశం. అభివృద్ధి ఆమడ దూరంలో చిట్టంపాడు గ్రామ పంచాయతీ. మోడీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా 138వ మేడేను నిర్వహించాలని పిలుపునిచ్చిన ఐఎఫ్టియు. పగిడిమర్రి గ్రామ మాజీ సర్పంచ్ గోలి నర్సిరెడ్డి ఆధ్వర్యంలో వయోవృద్ధులకు హెల్త్ క్యాంప్. మేడేను జయప్రదం చేయాలని పిలుపునిచ్చిన ఏఐటియుసి కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఉపాధ్యక్షులు మాజీ మంత్రి రామరెడ్డి దామోదర్ రెడ్డి సమక్షంలో చేరిన మాజీ కౌన్సిలర్ బైరు దుర్గయ్య. మేడే సందర్భంగా కార్మిక జెండాలను ఎగరవేయాలని పిలుపునిచ్చిన సిఐటియు రాష్ట్ర కార్యదర్శి జె వెంకటేష్. ఇవి ఈ బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.